ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం ఆర్సీబీ ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంపుకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లీ లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు దూరమైన అతడు ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్గారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త హెడ్ కోచ్ యాండీ ఫ్లెవర్, క్రికెట్ డైరెక్టర్ మే బోబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ యాండీ ఫ్లెవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగటం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు యాండీ ఫ్లెవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములం కావటం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరగనుంది.